Connection established. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Welcome. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా जनका कुमारात्म गणोनिक देवा गणाराज्यमोगा गणा महिमा चिल्लोनु गणा महिमा चिल्लोनु गणा महिमा चिल्लो प्रिయులు సేవకులు అదమానం కూడా పాస్టర్ సత్యం గారిని నీలవేణి గారిని ప్రేమించి అనుగ్రహించినటువంటి కుమారుడు సురేష్ గారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఆయన ప్రేమించి అనుగ్రహించిన భార్య విజయకుమారి కదా విజయలక్ష్మి గారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. వారికి అనుగ్రహించినటువంటి ఇరువురు కుమారులు బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. పెద్ద కుమారుడు ఈ దినము అందరూ కలిసి సేవకులందరూ కలిసి పెండ్లి కుమార్తె గృహం యొద్దకు వెళ్ళబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం అంతటిలో ప్రభు తోడై నడిపించలాగిన ప్రార్థన చేయవలసిన వారం కదా 127వ కీర్తన కృపానందం గారి తర్వాత ప్రార్థన చేస్తారు. 127వ కీర్తన దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే యెహోవా పట్టణంలో కాపాడని ఎడల దాని కావలి వారి మేలుకొలు వ్యర్థమే. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొని కష్టార్జితమైన ఆహారం తీసుకున్నట్టు వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించే స్వార్థ్యం గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమే. యవన కాలం మంది పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించారు. దేవుడు వారిని నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలి ఉండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నందు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహత్తరమైన వెలకట్టలేని ఊహకందని ఆలోచనకు తట్టని కార్యములు చేస్తున్న గొప్ప దేవునికి స్తోత్రాలు నాయన. వీళ్ళు కీర్తి శేషులు ప్రభా సుబ్బారావు గారు వెంకయ్యమ్మ గారిని వారిని ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డల బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఇచ్చావు నాయన. వారి భూమి మీద లేనప్పటికీ వారు ఇచ్చిన ఈ స్వాస్థ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చేసి వివాహం చేయని ఆలోచన కలిగిన ఆయన ఒక సాటి అయినా సహాయాన్ని సిద్ధపరిచారు. స్తోత్రం. ఈ దినాన్ని ప్రభా బిడ్డల ప్రభా ఓ నిశ్చితాత్మక వెళ్ళిపోతున్న కానీ సన్నిధి బిడ్డలతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. వివాహం జరగడానికి నాయన ఏ విధమైన ఆటంకాలు లేకుండా అన్ని సరళము చేయమని ఇరుపక్షాల కుటుంబాన్ని మీరు దీవించమని అయా ప్రభు వివాహం గొర్రెపల్లి వివాహానికి సాదృశ్యంగా కనబడుతుంది కదా నాయన. ఈ గొర్రెపల్లి వివాహానికి నాయన ఎటువంటి మచ్చ డాగు కలంకం లేకుండా ఈ వాక్యం చేత పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. తన సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. నమ్మకమైన పనివారిగా మీరు వచ్చమని ప్రార్థిస్తున్నాం.
జరగబోతున్న ఈ కార్యక్రమాన్ని ఓ ప్రభు మొదటి నిమిషం నుండి ఆఖరి నిమిషం వరకు నీ పరిశుద్ధ వాతావరణం ఇక్కడ స్థలమందు ఉంచిన ఆయన అయ్యా నీ రాకడ వరకు సిద్ధపరచమని వివాహానికి ప్రభు జరగబోతున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు మాత్రమే జరిగించిన ఆయన సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందమని ఇహమందైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనందరికీ విశేషముగా ఈ దినము ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నటువంటి అభిషేక మాదులకు ప్రభు రాకడ పర్యంతము తోడైండి నడిపించును గాక. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ సంపూర్ణ విజయము కలుగును గాక. సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన పరిమళ సువాసనతో సతతము నీ సేవకై అహరోన్ గారికి మరి కుటుంబం తరపున సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. మరి సహోదరిని ముందుగా మరి పెండ్లి కుమార్తెను ముందుగా మరి యొక్క స్థలంలోనికి తీసుకురావాలని చప్పట్లు కొట్టి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేద్దాం. మరి పెండ్లి కుమార్తె మరి మాధురుని త్వరగా సిద్ధపాటు చేసి ఈ స్థలంలోకి తీసుకురావాలని తెలియజేస్తూ ఉన్నాను. మరి మన మధ్యలో దైవజనులు ఉన్నారు, వాక్య సందేశాన్ని అందించడానికి మరి సిద్ధపాటు కలిగి ఉన్నారు. కాబట్టి మరి యొక్క నిశ్చితార్థ కార్యక్రమము దేవుని నామానికి మహిమకరంగా మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా జరిగించుకునే కృప దేవుడు మనందరికీ మెండుగా అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కార్యక్రమంలో ముందుకు సాగిపోదాం. మరి సమయంలో మరి పెండ్లి కుమార్తెను తీసుకొచ్చే లోపు మరి సరిత గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తన పాడి దేవుని నామాన్ని గణపరచాలని వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. మరి సహోదరి సరిత గారు వచ్చి మరి కీర్తన పాడుతూ ఉండగా మరి పెండ్లి కుమార్తె మాధురిని సిద్ధపాటు చేసి స్థలంలో తీసుకొచ్చినట్లయితే మరి దైవజనులు రావు గారు నిశ్చితార్థ కార్యక్రమం జరిగించిన తర్వాత
మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మరి ఇరువురు కూడా మరి వివాహ వ్యవస్థలో జతపరచబడడానికి అధికారికంగా సంఘం ద్వారా దేవుని ద్వారా ప్రకటించబడుతుంది. కాబట్టి మరి ప్రత్యేకంగా అందరూ కూడా గమనించాలని సహకరించాలని తెలియజేస్తూ మరి మరి దయచేసి గమనించండి. పెండ్లి కుమారుడు తరపున వచ్చినటువంటి పెద్దలు పాకిర్ల ప్రభాకర్ గారు వారితో పాటు వచ్చినటువంటి వారు ఈ స్థలంలో అందుబాటులో ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. త్రాడి కృపానందం గారు అందుబాటులో ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి పెండ్లి కుమార్ తరపున కూడా మరి పెద్దలు నాగేశ్వరరావు గారు కూడా అందుబాటులో ఉండాలని తెలియజేస్తాను. అలాగే మరి నిశ్చితార్థానికి సంబంధించినటువంటి సామాగ్రి ఇంకేమైనా ఉంటే మరి తీసుకొచ్చి స్థలంలో పెట్టాలని మరి కుటుంబస్తులకు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క నిశ్చితార్థ కార్యక్రమాన్ని మరి ప్రార్థన ద్వారా మనము ముందుకు తీసుకువెళ్దాం. ఈ సమయంలో అంతకంటే ముందు బైబిల్ పఠనం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 127వ కీర్తన
మరి సహోదరి శిరీష వచ్చి చదివినిపించాలని వారిని ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. 127వ కీర్తన మరి సహోదరి శిరీష వచ్చి చదివి వినిపించిన తర్వాత మరి దైవజనులు మరి నిశ్చితార్థ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము కాబట్టి దయతో గమనించి మరి బంధువులు, మిత్రులు, శ్రేయభిలాసులు, సంఘస్థులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో సహకరించి మరి ఈ నిశ్చితార్థ కార్యక్రమం కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు కలిగి ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ సమయంలో కీర్తనల గ్రంథము 127వ కీర్తన మనం చదువుకుందాం. మనకు మహిమ కలుగును గాక. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 127వ కీర్తన చదువుకున్నామండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసం, దాని కావలి కాయువారు మేలుకొనియుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటివారు. వారితో తన అంబులపది నింపుకుని వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక కుమ్మములో తమ విరోధులతో వాదించరు. ఈ వాక్యం మన హృదయాలలో ఫలింపచేయునుగాక. ఇచ్చిన దైవజనులు నరేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే నాతోటి దైవజనులైన అభిషక్తులు అహరోను గారికి, సొలొమోన్ గారికి, అలాగే విక్టర్ గారికి, సచిన్ గారికి, అందరికీ కూడా మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. మంచిదండి. పెండ్లి కుమారుడు తరపున ఏమి తీసుకొచ్చినా ఇక్కడ పెట్టేయండి, మళ్ళీ మర్చిపోవద్దు. టైం చాలా అయిపోయింది, త్వరగానే జరుగుతుంది కార్యక్రమం. పెండ్లి కుమారుడు తరపున వచ్చిన పెద్దలు, పెళ్లి కుమార్తె తరపున పెద్దలు ఇక్కడ కూర్చోవాలని మనం చేస్తున్నాం, ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. స్తోత్రములు 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 సకలాసురములకు దేవునులకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధనామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేయించుకున్నాం ప్రభువా. ఇదిగోనన్నా తాడివారి కుటుంబంలోంచి ప్రభా, అభిషేకును ప్రభా, అలాగే ప్రభా మాధురిని ప్రభా నీ స్తోత్రాలు జతపరచాలని అనాది సంకల్పంలో మీరు నిర్ణయించిన ప్రకారము తండ్రి, ఈ దినాన్ని ప్రభా నిశ్చితార్థం కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రభువా. మరి ఏది ఏమైనా ప్రభా కొంచెం లేట్ అయినప్పటికీ క్రమంగా మర్యాదగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించడానికి సహాయం చేయండి. ఇదిగోనైనా కొంత సామగ్రిని పెండ్లి కుమారుడు అలనాడు ఇస్సాకు ఎలాగైతే పంపించాడో ఒంట్ల మీద, మరి దినాన్ని పెండ్లి కుమారుడు అభిషేక్ కూడా మరి ఇన్నొంట్ల మీద తీసుకొచ్చారో తెలియదు. కానీ ప్రభువానికి స్తోత్రాలు, మీరు చూస్తున్న దేవుడు కనుక తండ్రి కొంత సామాగ్రిని తీసుకొచ్చారు. ఇరుపక్షాల పెద్దలు నేను దాన్ని మాట్లాడుచుండగా తల వంచిన ప్రతి బిడ్డ మీద దీవించి ఆశ్రయించండి. కొన్ని మాటలు పరిస్థితి గ్రంథంలోని ప్రభువా నీ బిడ్డల లేఖనం ద్వారాగా నేను విత్తుతుండగా తండ్రి అందరూ చక్కగా వినటానికి సహాయం చేయండి. ఈ కొడుకుని తండ్రి ప్రార్థనతో ప్రారంభిస్తుండగా ప్రారంభ సమయంలో అంచె సమ్మరి కొరకు మీరే అధ్యక్షుడు నడిపించి మహిమ పొందమని ఇరుపక్షాల కుటుంబాలు, పెద్దలు, పేరెంటాలు, దైవజనులు అందరినీ కూడా ప్రభువా మీరు దీవించి ఆశ్రయించమని ఈ కార్యక్రమం ప్రారంభ సమయం అంచె సమ్మరకు మీరే అధ్యక్షుడు నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేని స్తోత్రం, హల్లెలూయా. అలాగే అహరోన్ గారు, అలాగే సేవకులను బట్టి అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. అలాగే వేదిక క్రింద ఉన్నటువంటి పెద్దలు తులసి భాస్కర్ గారికి, అలాగే శేఖర్ గారికి, వెంకటరావు గారికి, అలాగే తోటి పెద్దలైన వారందరికీ కూడా, అలాగే కూర్చున్న మీకు అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదేమో చాలా సంతోషం. భోజనాలు తినే సమయం ఇది, వాక్యం వినే సమయం అయిపోయింది. మీ మొక్కలన్నీ కూడా ఎప్పుడు ముగిస్తారో, ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తున్నారు. కాబట్టి ఒక 5 నిమిషాల్లోనే
నేను నా మాటలు ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. పెండ్లి కుమారుడు మొన్నటి వరకు సండే స్కూల్కి వచ్చేవాడు, అమాంతంగా మానేశాడు. ఎంత పెద్దడు ఇప్పుడు అయిపోయాడని నాకు ఆశ్చర్యం వేసింది. నాకు కాబట్టి ఈ ఏరా సండే స్కూల్కి రావట్లేదంటే వస్తానండి అనేవాడు, కానీ ఈడు మరి ఈ మధ్య ఎంత పెద్దడు అయిపోయాడని నాకు అర్థం అవ్వలేదు. గత కొన్ని దినాలుగానే వారి తాతగారు చెప్పినప్పుడు ఆయనకి వివాహ వయసు వచ్చిందని చాలా సంతోషం. ఏదైనా పాస్టర్ సత్యం గారిని, ఆయన భార్య నీలవేణి గారిని ప్రేమించి అనుగ్రహించినటువంటి కుమారుడు సురేష్ గారిని బట్టి, ఆయన భార్య విజయలక్ష్మిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. అలనాడు అబ్రహాము తన కుమారుడికి ఇస్సాకుకి వివాహం చేయాలని నిశ్చయం తలంచినప్పుడు, ఆ కాలంలో అబ్రహాము కానానీయుల్లో ఎవరిని కూడా వివాహం చేయాలని ఆశపడలేదు. తన సేవకుడైనటువంటి ఎలియాజర్ని కేకేసి ఒకరోజు ఒక దినమున, అయ్యా ఎలియాజరు, ఈ కానానీయులలో ఎవరిని కూడా నా కుమారునికి వివాహం చేయాలని నేను అనుకోవట్లేదు. నా బంధువులైనటువంటి వారు అనగా అబ్రహాము యొక్క ఊరు అనే ప్రాంతం అనగా మెసపటోమియా ప్రాంతం అనగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఇరాక్ దేశంలో ఉంది. అక్కడికి వెళ్ళి నా బంధువుల దగ్గర నుంచి వారిలో నుంచే నా కుమారునికి పెండ్లి కుమార్తెను నువ్వు సిద్ధం చేసుకురావాలి. నేను ప్రార్థన చేసి నేను పంపిస్తాను. నువ్వు బయలుదేరి లగైతు, దేవుడే నీకు తోడయ్యుండి నడిపిస్తాడు. నువ్వు చేయు కార్యమంతా కూడా, నువ్వే పని మీద వెళ్తున్నావో ఆ కార్యమంతా కూడా దేవుడు సఫలీకృతం చేస్తాడు అని చెప్పి అబ్రహాము ఎలియాజర్ నాకు పిలిచి ప్రమాణం చేసిన తర్వాత, ఎలియాజర్ ఏం చేస్తాడంటే, ఆ దినాల్లో అబ్రహాము చాలా ధనవంతుడు. ఒక 10 ఒంటెలను తీసుకున్నాడు. శ్రేష్టమైనటువంటి వస్తువులన్నీ కూడా తీసుకున్నాడు. ఈ దినము సురేష్ గారు దంపతులు ఎలాగైతే ఈ శ్రేష్టమైనటువంటి వస్తువులు పంపించారో, ఆ దినాల్లో కూడా అబ్రహాము కుటుంబం నుంచి ఎలియాజరు శ్రేష్టమైనటువంటి వస్తువులు తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. ఆ దినాల్లో విమానాలు కానీ కార్లు కానీ ఏమీ లేవు. ఒంటెల మీద ప్రయాణం చేశాడు. మీరు ముగించేస్తే మేము వెళ్ళిపోదాం అన్నట్టుగా. ఒక్క నిమిషం అమ్మ, 5 నిమిషాలు. వెళ్ళటం జరిగింది. చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి వెళ్ళేటప్పటికి చీకటి పడిపోతూ ఉంది. అప్పుడు మనసులో మోకరించి అక్కడ ప్రార్థన చేశాడు ఎలియాజరు. ప్రార్థన చేసి అంటాడు, ఎవరైతే ఈ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వస్తారో, నాకు త్రాగడానికి నీళ్ళు ఇస్తారో, నా ఒంటెలకు నీళ్ళు కూడా ఎవరు పోసి ఈ బావిలో నుంచి తోడి పోసి ఒంటెలు కూడా నీళ్ళు ఇస్తారో, ఆమె నా యజమాని యొక్క కుమారుడికి పెండ్లి కుమార్తెగా ప్రభువు అనుగ్రహించిపోతున్నాడని ప్రార్థన చేసి ఆమెననే లోపల ఒక ఆమె కడవ పట్టుకుని వస్తూ ఉంది. మనకులానే ఆ రోజుల్లో ఈ మోటార్లు కానీ ఈ హ్యాండ్ పంపులు ఇవేమీ లేవు. ఇజ్రాయేలీలో లేదు. ఇక్కడ సరితే గారు ఉన్నారు. అక్కడ ఆ బావులు, ఆ కాలంలో బావులు తవ్వించినటువంటి ఆ బావులు కిందకి వెళ్ళి నీరు చేదుకుని పైకి రావాలి. రానే వచ్చింది. ఆమెనన్నాడు, అమ్మా నాకు దాహం వేస్తుంది, నాకు తాగడానికి నీళ్ళు ఇస్తావా అన్నాడు. అంటే ఆమె అన్నది, అయ్యా నీకు మాత్రమే కాదు, నీ కూడా తెచ్చిన ఒంటెలకు కూడా నేను నీళ్ళు నా కడవతోటి పోసి దాహము తీరుస్తాను అని చెప్పింది. అంతే. ప్రభువా ఎంత గొప్ప దేవుడు నాయన, నేను ప్రార్థనాపూర్వకంగా బయలుదేరాను. నీ సేవకుడికి, నా యజమానుడైనటువంటి అబ్రహాముకి నువ్వు వాగ్దానం చేసినటువంటి దేవుడువు. ఎంత గొప్ప దేవుడు నాయన. నీవు ఈ కుమార్తెను
నా యజమానుడి యొక్క కుమారుడికి పెండ్లి కుమార్తెగా నీవు అనుగ్రహించబోతున్నావు, నీకు స్తోత్రాలు నాయనా అని చెప్పి ఆ కుమార్తెను అంటాడు, అమ్మా ఎవరికో నేను బెతూరియల యొక్క కుమార్తెని అంటాడు. అలాగైతే ఈ రాత్రి మీ ఇంట్లో బస చేయడానికి స్థలం ఉందా అంటే, మీరు మాత్రమే కాదు మీ ఒంటెలు కూడా స్థలం ఉంది, తోడపడి రండి అని వాళ్ళ ఇంటికి వెళ్ళకముందు ఏం చేస్తుందో తెలుసా? ఎలియాజరుకి నీళ్లు పోసి దాహం తీరుస్తుంది. అంతేకాదు ఒంటెలకు నీళ్లు పోస్తుంది. ఒంటెలు అంటే మనకలానే ఒక గ్లాస్ నీళ్ళు తాగడం కాదు, ఒక్క ఒంటె వచ్చి 30 గ్యాలన్ల నీళ్లు తాగుతుంది. 30 గ్యాలన్లు అంటే 114 లీటర్లు సుమారు. ఎన్ని లీటర్లు అంటే 114 లీటర్లు. అనగా 10 బెతూయేలు సాదరముగా ఈ ఎలియాజరును ఆహ్వానం చేస్తూ ఉంటాడు. ఒక చక్కని మాట, ఎలియాజరు ప్రార్థనలో దేవుని వెతికే భక్తిపరుడు. అతని ప్రయాణంలో ప్రతి అడుగులో కూడా అతడు దేవుని దీవెన కొరకు, నడిపింపు కొరకు ప్రయత్నం చేశాడు. అవును, మనము కూడా దేవుని చిత్తము మనము అడుగుతూ ఉన్నామా? మన ప్రతి విషయంలో ఆయన ఇష్టాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నామా? దేవుని చిత్తమునకు మనం విధేయులగుతూ ఉన్నామా? రెబ్కా ఇస్సాకు ఆదర్శ దంపతులుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడతారు. అవును, ప్రశ్నలకు రెబ్కా సానుకూలంగా స్పందించినప్పుడు అతడు వెంటనే ఏం చేశాడో తెలుసా? దేవుణ్ణి స్తుతించాడు. అవును, ఆ దాసుని ప్రార్థన బట్టి దేవునిలో 24వ అధ్యాయము 16వ వచనం చదువుతూ ఉన్నాను. 24వ అధ్యాయము 16వ వచనం, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. హల్లెలూయా. ఏంటంటే మొట్టమొదటి మాట, ఆ చిన్నది మిక్కిలి ఆ చిన్నది ఎలాంటిదంటే మిక్కిలి చక్కనిది. హల్లెలూయా, హల్లెలూయా. అనగా రెబ్కా జీవితము పరిశుద్ధమైనటువంటి జీవితము మనకు కనబడుతూ ఉంది. అవును, రెండవది ప్రయాసపడే స్వభావము. ఏం స్వభావం అంటే, ఈనాడు మనోళ్ళు చిన్న గ్లాస్ నీళ్ళు ఇవ్వాలి అంటే వెళ్ళి తెచ్చుకో అంటారు. అంత లేజీ అయిపోయారు. ఇప్పుడు పని చేసే వాళ్ళు అలాగే అయిపోయారు, బిడ్డలు అలాగే అయిపోయారు. ఎవడు పని చేసేవాడు కూడా లేడు, ప్రయాసపడే స్వభావం లేదు. కానీ అలనాడు రెబ్కా అలా కాదు, ప్రయాసపడే స్వభావము. ఏమంటే దేవుడు ఏ యువతను ఎంచుకున్నాడో ఒక సూచన చూపమని అబ్రహాము దాసుడు దేవుని అడిగినప్పుడు ఒంటెలకు నీళ్లు పెట్టడం మనం విన్నాం. ఒక ఒంటెకు నీళ్లు పెట్టడం అంటే మాటలు కాదు, 30 గ్యాలన్ల నీళ్ళు అంటేనే. అవును, అది ఎంతో శ్రమతో కూడినటువంటి పని. అవును, విధేయత, వినయము, అలా సేవాభారము, లేకపోతే అంతరంగిక సౌందర్యం మనకు కనబడుతూ ఉంది రెబ్కాలో. ప్రయాసపడే స్వభావము స్త్రీకి ఉండాలి. అవును, ఇక్కడ కూర్చున్నటువంటి మాధురికి చక్కగా పెండ్లి కుమార్తెగా ఇదేమో చక్కగా సిద్ధపడి కూర్చుంది. ఆమె కూడా ఈ చిన్నది మిక్కిలి చక్కటిది. అంతేకాదు ప్రయాసపడే స్వభావము మాధురికి ఉందని అనుకుంటూ ఉన్నాను నేను. అవును, ప్రయాసపడాలి. ఇంతకుముందు అయితే ప్రయాసపడేవారు. అవునండి, స్త్రీలందరూ ప్రయాసపడేవారు. ఇప్పుడు పెళ్లి సమయంలో పెండ్లి కుమార్తె ఏమీ ప్రయాసపడే పని లేదు. ఏమంటే ఇంతకుముందు ఏదైనా ప్రొద్దుటే టిఫిన్ చేయాలంటే భర్తకు ఏం చేయలేమా? ప్రొద్దుటే లేచి ఏముండి శనికాలు ఉండేది, రోళ్ళు ఉండి దానిలో. ఇప్పుడు ఆ పని లేదు, బట్టను తిప్పుకుంటమే అంత, ఇంకేం లేదు. అవి ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి? నా కుమార్తె కష్టపడకూడదు అని మిక్సీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కంగారు పడకూడదు. అభిషేక్ గారు కష్టపడే పనే లేదు. ఇంతకుముందు బట్టలు ఉతకాలంటే ఎక్కడికో బండ మీదకి తీసుకెళ్ళి ఉతకాలి. ఇప్పుడు ఏం పని లేదు. మాసిపోయిన బట్టలు అన్నీ కూడా ఎక్కడ మిషన్ లేచి బట్టను ఆన్ చేసి మనం టీవీ దగ్గర కూర్చుంటమే. ప్రయాసపడే స్వభావము లేదు. మనం ఆటే ప్రయాసపడం. మనం ఒకవేళ ఇల్లు క్లీన్ చేసుకోవాలన్నా మనకి కూలివారు కావాలి. విదేశాలు ఎల్లుళ్ళకి తెలుస్తుంది. వాళ్ళేమి ఎవరు కూలోళ్ళు పెట్టుకోరు ఎవ్వరు కూడా. నాకు తెలిసి నేను చాలా దేశాలు వెళ్ళా. వారి శనివారం వచ్చేటప్పటికి వారి గృహము వాళ్ళే, ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా, ఎంత అపర కోటీశ్వరుడైనా ఆడి ఇల్లు ఆడి క్లీన్ చేసుకుంటాడు.
మనకు నామోషి ఇక్కడ మన ఇల్లు మనం క్లీన్ చేసుకుంటాం. ప్రయాసపడే స్వభావము. ఏ స్వభావం అంట చెప్దాం? ప్రయాసపడే స్వభావము. అవును. 24వ అధ్యాయం 27 వచనంలో ఆ దాసుడు భక్తితో దేవుని వెతికాడు. అవును. గనుక మన మార్గమంతటిలో దేవుణ్ణి అతన్ని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తన గ్రంథం 37వ కీర్తన 23వ వచనంలో ఉన్నట్టుగా ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఎవరి చేత? యెహోవా చేతనే. అవును. వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును అంటున్నాడు. అవును. అంతేకాదు, ఇంకా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనం ఒప్పుకునే వారముగా ఉండాలి. అవును. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నట్లుగా అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమో. అబ్రహాము దాసుడు ఎలియాజరు దేవుడు ఎలాగ సహాయం చేశాడు, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి విశ్వాసులైనటువంటి వారందరూ కూడా దేవుడు మనల్ని కూడా నడిపించాలని విశ్వాసముతో ఎదురు చూచే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి మాట ఏంటంటే, అవును, లాబాను మరియు బెతీయేలు దైవ చిత్తమునకు లోబడి ఇది యెహోవా కలిగిన కార్యమని మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలమని, ఇస్సాకుతో రిబ్కా వివాహము దైవ నిర్ణయం అని వారు నమ్మినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని మేము కూడా కాదనడానికి తమ ఇష్టాన్ని కాదనమని తమ ఇష్టాన్ని బెతూయేలు తన ఇష్టాన్ని వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ దినమున ఎప్పుడైతే తమ ఇష్టాన్ని తెలియజేశారో అబ్రహాము దాసుడు అబ్రహాం పంపించినటువంటి ఆభరణములు వస్తువులు లాబాను కుటుంబము వారికి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. త్వరగా ముందుకు వెళ్దాం. మరి పెండ్లి కుమారుడు తరపున వచ్చినటువంటి పెద్దలు పాకిర్ల ప్రభాకర్ గారు, మీరు ఎవరైతే ఉన్నారో వారు త్వరగా మరి స్థలానికి వచ్చినట్లయితే మరి నిశ్చితార్థం కొరకు తీసుకురాబడినటువంటి సామాగ్రిని ప్రార్థనాపూర్వకంగా మరి పెండ్లి కుమార్తె మరి మాధురి చేతుల్లో పెట్టాలి. కాబట్టి ఇదైతే అందరూ గమనించాలని తెలియజేస్తూ ఉన్నాను. మరి త్వరగా ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇటువంటి సందర్భాలను చూసినప్పుడు నాకు వచ్చే ఆలోచన ఏంటంటే, రండి బేబీ గారు, పెండ్లి కుమారుడు యొక్క ఆడపడుచు సహోదరి బేబీ గారు, మరి వారు రండి. అలాగే పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు కిషోర్ గారు, విమల్ కుమార్ గారు, మరి మీరు కూడా రావాలమ్మా. ఈ సమయంలో మరి నిశ్చితార్థం కొరకు తీసుకురాబడిన సామాగ్రి కొరకు ఉన్నాను. మరి దైవజనులు అహరోన్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమునైనా పంబతుల వాళ్ళ గ్రూపులో జరుగుతున్న విరువురు ప్రభా బిడ్డల విషయంలోనైనా ఒక గృహాన్ని కట్టడానికి నిశ్చితార్థమైన కార్యక్రమం జరిగిస్తుండగా ఈ సన్నిధి స్థలమందు ఉంచమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ వివాహము చక్కగా జరగాలి. ఈ నిశ్చితార్థము కార్యక్రమంలో అనేక మంది పెద్దలు, నాయకులు, సేవకులుగా వచ్చారు. వారందరూ బిడ్డలను దీవించి ఆశీర్వదించి జరగబోతున్న కార్యక్రమాన్ని మీరు మాత్రమే మహిమకరంగా జరిగించి నీవు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావం పొందమని ఇరుపక్షాల కుటుంబాలు, ఇరుపక్షాల సంఘాలు నీ రాకడ కొరకై సిద్ధపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి సమయంలో పెండ్లి కుమార్తెను తీసుకువెళ్ళి త్వరగా సిద్ధపాటు చేసి మరి తీసుకురావాలని వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో పెండ్లి కుమారుడిని మనం విందాం. మరి సహోదరి మరి సరిత గారు స్వార్థగా
సైన్యము నీట లయమైపోగా పరవశమే ప్రభు నీలో శ్రమయైన సుఖమే నీ సేవలో పరవశమే ప్రభు నీలో శ్రమయైన సుఖమే నీ సేవలో. అమ్మ దయచేసి గమనించండి, ఇంకొక 5-10 నిమిషాల్లో ఈ కార్యక్రమము ముగించబడుతుంది కాబట్టి దయతో గమనించి ఎవరు కూడా మరి స్థలంలోంచి మరి వెళ్ళొద్దు. మరి పెండ్లి కుమారుడు మరి త్వరగా సిద్ధపాటు చేసి స్థలానికి తీసుకురండి. మరి దయతో గమనించాలని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. మరి సంఘస్థులు కూడా మరి చాలా సమయం నుంచి ఇక్కడ వేచి చూస్తూ ఉన్నారు. మరి వాతావరణం కూడా చాలా వేడిగా ఉంది. దయతో అందరూ గమనించాలని తెలియజేస్తూ మరి సమయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు సంబంధించిన ఆ పెళ్లి దండలు మరి వారి స్థలానికి తీసుకురావాలని తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయము చాలా అయింది. మరి దయతో గమనించాలని తెలియపరుస్తూ ఉన్నాను. త్వరగా పెండ్లి కుమారుడు నాయన అభిషేక్, నీకోసం మేము ఎదురు చూస్తున్నాము, తొందరగా వేదిక మీదకి వచ్చే నాయన అభిషేక్. అమ్మ పెండ్లి కుమార్తెను కూడా త్వరగా సిద్ధపాటు చేసి స్థలానికి తీసుకురండి. మరొక 5-10 నిమిషాల్లో మరి అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. దయతో గమనించాలని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పటి వరకు దైవజనులు ప్రార్థనాపూర్వకంగా మరి జూలియన్ విక్టర్ గారు మరి ఎన్నో ప్రధానానికి సంబంధించినటువంటి విషయాలు మనకి తెలియజేశారు. అదేవిధంగా పెండ్లి కుమారుడు గురించి కూడా 1-2 మాటలు మనం విందాం. మరి వారు త్వరగా వచ్చినట్లయితే మరి ఎంగేజ్మెంట్ కార్యక్రమం అనేది మరి ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. మరి పెండ్లి కుమారుడిని మరి వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి పెండ్లి కుమార్తె వచ్చే లోపు ఒక పల్లవి శరణం పాడి దేవుని నామాన్ని కనపరచాలని వారికి సమయాన్ని ఇస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. చాలయ్యా బలమైనది, నమ్మకమైనది, స్వస్థతనిచ్చేది, రక్షసనిచ్చి ఆదరించేది. బలమైనది, నమ్మకమైనది, స్వస్థతనిచ్చేది, రక్షణనిచ్చి ఆదరించేది. నీ మాటే చాలయ్యా మమ్మ బ్రతికించేదయ్యా. నీ మాటే చాలయ్యా మా అక్కరలన్నీ తీర్చేది. నీ మాటే చాలయ్యా మమ్మ బ్రతికించేదయ్యా. నీ మాటే చాలయ్యా మా అక్కరలన్నీ తీర్చేది. యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా.
సాధనంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వారికి ఏర్పాటు చేయబడిన స్థలంలో వారి ఆశీర్లు కావాలని వారిని ప్రత్యేకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఏర్పాటు చేసి ఈ స్థలానికి తీసుకురావాలని వారికి తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే చాలా సమయము కావస్తూ ఉంది. మరి అయితే అందరూ కూడా గమనించి మరి పెండ్లి కుమార్తెను మరి ఇంతవరకు కూడా దేవుని ఉచితమైన కృపను బట్టి మరి దేవుని నామంలో సంతోషిస్తూ ఉన్నాము. ఈ కృప మన జీవితంలో అనుగ్రహించి ఈ యొక్క రిసెప్షన్ వేడుకింత గొప్పగా జరగడానికి దేవుని యొక్క సహాయాన్ని దేవుడు అందించిన విధానాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిశ్చితార్థం క్షమించండి, రిసెప్షన్ అన్నాను. మరి ఒకరు పువ్వులు అనేవి అలంకరణకు సాదృశ్యం కాబట్టి తీసుకొచ్చినటువంటి పూలమాలతో మరి ఒకరినొకరు సత్కరించుకోవాల్సిందిగా మరి ప్రార్థన పూర్వకంగా మరి యొక్క కార్యక్రమాన్ని జరిగిద్దాం. అదే మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అలా నిలబడి ఉండగానే మరి పూలమాల ఒకరు సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత మరి ఒకరినొకరు ఎదురు బదురుగా నిలబడండి. మీరు ఎదురు బదురు ఇంకా తిరగాలి. ఓకేమ్మా, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, మరి ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి ప్రతి విషయంలో తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు. మరి సమయంలో మరి తండ్రి మేము పెళ్ళికి అంగీకరిస్తున్నాము అని అధికారికంగా ప్రకటన చేయడానికి ముందు మరి ఒకరినొకరు పూలమాలతో సత్కరిస్తుంటూ ఉండగా మీ కృపా కాపుదల సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన వచ్చున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. మొదటగా పెండ్లి కుమారుడు. పెండ్లి కుమార్తె దండతో పూలమాలతో సత్కరించాలని ఇరుపక్షాల కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. మన మధ్యనే ఇద్దరు యవన బిడ్డలు, అన్వేషు అలాగనే అభిషేక్, మాధురి, వీరిద్దరూ కూడా మన మధ్యని బిడ్డలు, యవన బిడ్డలు ఉన్నారు. వీరు ఇద్దరు ఈరోజు మరి ఒకరికొకరు నిబంధన చేసుకుని మరి పూలమాలలు మార్చుకున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆనాడు దేవుడు స్త్రీ పురుషులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి అని దేవుని వాక్యం చెప్పింది. అలాగే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవులు కూడా అదే రీతిగా ఫలించాలి, అభివృద్ధి పొందాలంటే గృహ వ్యవస్థ ఏర్పరచబడాలి. అందుకే దేవుడైన యెహోవా అన్నాడు, నరుడు ఒంటరి ఉండడం మంచిది
కాదు అన్నారు. మంచిది కాదని ఆయనకి సాటైన సహాయమును సమకూర్చాడు దేవుడు. అలాగనే మన మధ్యన ఉన్నటువంటి యవన బిడ్డలిద్దరిని ఈరోజు వారిద్దరిని దేవుడు మరి ఎంగేజ్మెంట్ జరిగింది ఈరోజు. అంటే పరిశుద్ధ వివాహ కార్యక్రమం జరగలేదు, కానీ వీరిద్దరూ ఒడంబడిక చేసుకున్నారనమాట. ఈ ఒడంబడిక చేసుకోవడం ఏంటంటే దేవుని వాక్యం చెబుతుంది. 1 కొరింథీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం 7వ అధ్యాయంలో మొదటి వచనాన్ని నేను మీకు చదివి మరి కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. 2 నిమిషాలు మరి యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. మీరు రాసిన వాటి విషయమును స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జార్వత్తము జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను అని దేవుని వాక్యం రాయబడ్డాడు. ఆ రోజు కొరింథీ సంఘాల్లో చూస్తే ఎక్కువ శాతము జారత్వం జరుగుతూ ఉండేది. అంటే పెళ్ళి కాని వారు వాళ్ళ ఇష్టానుసారమైన ప్రవర్తన బ్రతుకుతూ ఉంటూ దేవునికి ఇష్టము కాని పని చేస్తూ ఉండేవారు. అందుకనే మీలో ఈ జార్వత్వం జరగకూడదు కాబట్టి ప్రతి వానికి సొంత భార్య ఉండాలి. అది అలాగే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం కూడా చూస్తే ఎందుకని మాట అన్నాడంటే చాలామంది పొరుగువారి భార్యలను వెంబడిస్తే వాళ్ళు ఉన్నారు. అందుకే చాలా విచ్చలవిడివైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అందుకే ప్రతి వానికి నీ సొంత భార్య ఉండాలి, వారిద్దరూ స్త్రీకి సొంత భర్త ఉండాలి, వారిద్దరూ ధర్మములను జరిగించుకోవాలి. అట్టివారిగా ఉన్నప్పుడు వారి మీదకి ఏ విధమైన తీర్పు అనేది రానే రాదు. అందుకని అన్వేషు, మాధుర్య, అభిషేక్ మాధుర్య వారిద్దరు ఈరోజు నిబంధన చేసుకుని వారు జీవితంలో ఒకరి ఎడల ఒకరు ఎడబాయకుండా ఒకరి ధర్మాలు ఒకరు జరిపించుకుంటూ పెళ్ళయ్యే వరకు చాలా జాగ్రత్తగా వారిద్దరూ వారి యొక్క యవన జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు వీరిద్దరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, అంత నిబంధన పాటించాలి. మీరిద్దరిని దైవజనులు పరిశుద్ధం చేసే వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేయాలి మీ ఇద్దరని. ఓకే, చాలా సంతోషం. మీ ఇద్దరు లేచి నిలబడినట్లయితే వారు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఉంగరాలు తీసుకురండి పెద్దగారు. ఉంగరాన్ని బహుకరించబోతూ ఉన్నాడు. ఉంగరం వెళ్ళిపెట్టా. చెప్పు. నీవు నాకు నిత్యము ఉండునట్లు ఈ ఉంగరమును స్వీకరించుము. ఆమేన్. అలాగే అలా పట్టు. చూసుకోండి ఇద్దరనే ఒకరి మొహం. అలాగే అలాగే పెండ్లి కుమార్తె, అలాగే పెండ్లి కుమారుడికి ఉంగరం ధరిస్తారు. చెప్పు, పట్టు, ఆ చేతులు పట్టు. నీవు నాకు నిత్యం ఉండినట్లు ఈ ఉంగరమును సేకరించు. ఈ ఉంగరమును సేకరించు. ప్రార్థన.
దైవజనులు అందరూ వచ్చినట్లయితే మోకరించండి, ప్రార్థన చేసుకుందాము. అలాగే స్థానిక దైవజనులు, అలాగే ఇరుపక్షాల దైవజనులు వచ్చి మరి ప్రార్థన చేస్తారు. జీవము కలిగినటువంటి దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయనా, ఇది నీ వలన కలిగినటువంటి కార్యము నాయన. మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలనాడు నాయన ఇస్సాకు రిబ్కాల యొక్క కన్ఫర్మేషన్ ఎంత ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించారో ఈ దినము కూడా నాయన నీ కుమారుడి అభిషేక్ అలాగే మాధురులు యొక్క ఈ కన్ఫర్మేషన్ నిశ్చితార్థం నాయన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించిన దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యవ్వన బిడ్డలు ఇరువురిని దీవించి ఆశీర్వదించండి. జరగనైనటువంటి వివాహం కూడా నాయన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించి సహాయం చేయండి. ఇంతవరకు జరిపించిన దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు శ్రేష్టమైనటువంటి నామమును అడిగి వేడుకొని పొందుకుని నామ మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరి ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో మరి ఇంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు వందనాలు. మరి కుమారుడు అభిషేకుని బట్టి, మరి కుమార్తె తండ్రి మాధురిని బట్టి మీకు వందనాలు తండ్రి. వారిరువురు మరి జతపరచబడడానికి సంఘం ముందు, కుటుంబం ముందు, దేవుని ముందు, అలాగే దైవ సేవకుల సమక్షంలో అధికారికంగా మరిరువురు వివాహము చేసుకోవడానికి, ప్రకటన చేయడానికి మరి ఇక కృపనిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి వివాహం జరిగే దినం వరకు కూడా మీ కృప కాపుదల నీ కుమారుడు కుమార్తె చుట్టూ మీరు అనుగ్రహించి సహాయం చేయమని ఇక్కడ తల వంచి ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి దైవజనులను మరి దీవించి ఆశీర్వదించి బలపరుస్తారని మా ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నారు మా కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అనునిక సహవాసము, ఆయన సన్నిధి, ఆయన దీవెన, ఆశీర్వాదము ఈరోజు ఇద్దరు యవ్వన బిడ్డలు నాయన పెద్దల సమక్షములో, దైవజనుల సమక్షములో ఒకరికొకరు నిబంధన చేసుకుని పూలుమాలలను ధరించుకుని, ఉంగరములను నిబంధనగా ధరించుకుని వారు జీవిత కాలములో నీవనేకమైన ఆశీర్వాదాలు జరిగించినట్లును, పరిశుద్ధ యెహోవా కార్యక్రమం జరిగేంత వరకు కూడా వారిద్దరూ ఒకరికొకరు నాయన నీతి న్యాయములు జరిగించుకునే అనుభవం వారికి కలుగును గాకని ప్రార్థన చేస్తూ ఇరుపక్షాల కుటుంబాలు తల్లిదండ్రులు వారి కుటుంబాల పైన పరిశుద్ధ యెహోవా కార్యక్రమం జరిగేంత వరకు కూడా నీ బిడ్డలకి తోడయుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రవేశనము సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. తల్లిదండ్రులు రండి, ఇరుపక్షం మీరు వచ్చాను ముందు తర్వాత వేసేయండి, పెట్టండి. మీరు లేచిపోయి మీ వేసుకుని కూర్చోండి. వచ్చిన వారు ప్రార్థన చేద్దామండి. ఈ కేకు ఎంత మధురంగా ఉంటుందో అంత మధురంగా కూడా సున్నితమైన కేకు, తీయదనము. ఈ మధురమైన కేకు ఎంత టేస్ట్గా రుచిగా ఉంటుందో మరి అభిషేక్ మాధురి జీవితాల్లో కూడా అంత మధురముగా ఉండాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడి తండ్రి, ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడానికి వందనాలు. ఇదిగోనైనా దేవానికి వందనాలు తండ్రి. ఇదిగోనైనా మరి ఇరుపక్షాల కుటుంబాలు దీవించండి, ఆశ్రయించండి ప్రభువా. ఇదిగో మాధురి అలాగే అభిషేక్ నిశ్చితార్థంతో ప్రభు ఒక కేక్ కట్ చేస్తుండగా నా కోసం నేను చేతులు చాపి దీవించి ఆశ్రయించాము. ఇంతవరకు సహాయం చేసిన దేవా, ఇంకా నీకు మన కార్యక్రమం అది కూడా సహాయం చేసి నడిపించమని ఈ కేక్ కట్ చేస్తుండగా మరి దీవించి ఆశ్రయించడం యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్.
భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసులోని భావాలు ఉరకలు వేసే వేళ మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో ఎవరికెవరొకనాడు ఈ క్షణాన ఇచ్చోట దేవదేవుని సంకల్పం ఈ శుభ ఘడియ ఎవరికెవరొకనాడు ఈ క్షణాన ఇచ్చోట దేవదేవుని సంకల్పం ఈ శుభ ఘడియ ఈ మధురమైన శుభవేళ ఈ మధురమైన శుభవేళ ఒకరికొకరు తోడు నీడగా సాగే ఈ తరుణం మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో అనురాగం మీ ప్రాణమై అభిమానం మీ స్నేహమై జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా అనురాగం మీ ప్రాణమై అభిమానం మీ స్నేహమై జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా ఘన యేసుని దివ్యాశీసు ఘన యేసుని దివ్యాశీసు జీవితాంతం నిండుగా మెండుగా నీతో నిలిచే తరుణం మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసులోని భావాలు ఉరకలు వేసే వేళ మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో
గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. అలసినప్పుడు చెల్లిలా, కష్టాలలో తల్లిలా, అలసినప్పుడు చెల్లిలా, కష్టాలలో తల్లిలా, సుఖ దుఃఖములలో భార్యగా, సుఖ దుఃఖములలో భార్యగా, భర్త కన్నుల నీడరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము, మరచిపో